హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. నిన్న యుద్ధం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇన్నాళ్ళు ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ అండ్ అమెరికా దాడులు చేస్తే, నిన్న ఇజ్రాయెల్లో ఉన్న అణు కేంద్రాలు లక్ష్యంగా ఇరాన్ విరుచుకుపడింది, క్షిపణులను ప్రయోగించింది. మొన్న 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా స్థావరాలను గురిపెట్టి శత్రు దేశాలకు ఒక సందేశాన్ని పంపించింది. మా పరిధి ఇది, మా దగ్గర ఇంత కెపాసిటీ ఉంది అని. ఆ నెక్స్ట్ డేనే ఇజ్రాయెల్లో ఉన్న అణు కేంద్రాలు. మరోవైపు ఇరాన్కి 48 గంటల్లోగా హర్మూజ్ జలసంధి తెరవాలి, మొత్తం ఓపెన్ చేయాలి అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారనమాట. లేకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. అలా చేస్తే హర్మూజ్ను పూర్తిగా మూసేస్తామని చెప్పి ఐఆర్జీసీ ప్రకటించింది. ఇట్లా యుద్ధం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి తీవ్రంగా ఒకరికొకరు వార్నింగ్లు ఇచ్చుకుంటున్నారు, ఒకరినొకరు ఇలా బెదిరించుకుంటున్నారు. ఇజ్రాయెల్పై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్ దాదాపు 200 మందికి గాయాలు. ఇన్నాళ్ళు ఇరాన్లో సామాన్య పౌరులు మాత్రమే చాలామంది చనిపోతారు, 2000 మందికి పైగా. ఇప్పుడు ఇజ్రాయెల్లో నివాస ప్రాంతాల మీద క్షిపణులు పడడంతో 200 మందికి పైగా గాయపడ్డారు. వాళ్ళలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం రోజు రోజుకు మరింత తీవ్ర స్థాయికి చేరుతోంది. తమ నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ తాజాగా విరుచుకుపడింది. మరోవైపు హర్మూజ్ జలసంధిని 48 గంటల్లోగా తిరిగి తెరవాలంటూ టెహ్రాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. దక్షిణ ఇజ్రాయెల్లోని డిమోనా, అరాద్ నగరాలపై ఇరాన్ జరిపిన దాడుల్లో దాదాపు 200 మంది గాయపడ్డారు. నతాంజ్పై దాడికి అత్యంత కీలకమైన ది షిమోన్ పెరెస్ నెగివ్ అణు పరిశోధనా కేంద్రాన్ని ఇరాన్ శనివారం రాత్రి లక్ష్యంగా చేసుకుంది. దానిపైకి క్షిపణులను ప్రయోగించింది. టెహ్రాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణుల్లో 2ంటిని ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేకపోయాయి. 100 కిలోల పేలుడు పదార్థాలతో దూసుకొచ్చిన ఈ క్షిపణుల్లో ఒకటి డిమోనాలో, మరొకటి అరాద్లో పడ్డాయి. దీంతో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. 2 నగరాల్లో కలిపి దాదాపు 200 మంది గాయపడ్డారు. వారిలో చిన్నారులు సహా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తాజా దాడుల్లో అణు పరిశోధనా కేంద్రం దెబ్బ తినలేదని ఇజ్రాయెల్ వర్గాలు వెల్లడించాయి. డిమోనాను లిటిల్ ఇండియాగా పిలుస్తారు. ఇక్కడ భారత సంతతి ప్రజలు దాదాపుగా 7500 మంది నివసిస్తున్నారు. వీరిలో అత్యధికులు మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి స్థిరపడ్డవారే. దాన్ని లిటిల్ ఇండియా అని పిలుస్తారంట ఇజ్రాయెల్లోని ఒక ప్రాంతం డిమోనా నగరాన్ని. అందులో భారతీయులు 1000 మంది ఉన్నారు. హర్మూజ్ సమీపంలో శత్రువులకు చెందిన F-15 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని ఇరాన్ తెలిపింది. F-15ను తమ గగనతల రక్షణ వ్యవస్థ వినియోగంతంగా లాకింగ్ చేస్తున్నట్టు వీడియో ఒకటి ఇరాన్ మీడియాలో విడుదలైంది. అమెరికాతో పాటు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్ వంటి పశ్చిమాసియా దేశాల వద్ద F-15లు ఉన్నాయి. వాటిని ఇరాన్ ధ్వంసం చేసిందంట. ఇట్లా యుద్ధం నిన్న నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందన్నమాట. దాడులు పెరిగాయి, పరిమితులు కాస్త అడ్డు తొలగించుకుంటున్నారు. ఇదిగోండి 48 గంటలే గడువు. ఆలోగా హార్మోజ్ను తెరవకుంటే విద్యుత్ వ్యవస్థలు నాశనం చేస్తాం అని చెప్పి ట్రంప్ ఇచ్చిన హెచ్చరికలు, అలాగే ఇజ్రాయెల్ కేంద్రంగా దాడి చేయడం అండ్ లిటిల్ ఇండియాపై ఇరాన్ దాడి అనేది హైలైట్ చేశారు. ఈవెన్ సాక్షిలో కూడా ఇజ్రాయెల్ అణు కేంద్రమైన లక్ష్యంగా క్షిపణుల వర్షం అనేది ఇచ్చారు. సరే, యుద్ధం అంశాన్ని పక్కన పెట్టి వేరే వెళ్తే, నరేంద్ర మోదీ గారు గుజరాత్ సీఎం అండ్ మన దేశ ప్రధానమంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రి ప్లస్ దేశ ప్రధానమంత్రిగా, ఓవరాల్గా ప్రభుత్వాధినేతగా నరేంద్ర మోదీ గారు 8931 రోజులు పదవిలో ఉన్నారంటండి. ఛామ్లింగ్ రికార్డును అధిగమించిన ప్రధాని, కేంద్ర మంత్రుల ప్రశంసలు. ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. తొలుత గుజరాత్కు ముఖ్యమంత్రిగా, తర్వాత దేశానికి ప్రధానమంత్రిగా గత 8931 రోజులుగా ఏకధాటిగా ఆయన అధికారంలో ఉన్నారు. ఇప్పటి వరకు సుదీర్ఘకాలం ప్రభుత్వాధినేతగా ఉన్న ఘనత సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ ఛామ్లింగ్ పేరిట ఉండేది. ఆయన 8930 రోజుల పాటు అధికారంలో ఉన్నారు. మోదీ ఆదివారం దానిని అధిగమించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రి లోకేష్ గారు అందరూ కూడా నరేంద్ర మోదీ గారిని అభినందించారు. ఇది ప్రభుత్వాధినేతగా మోడీ రికార్డు అనేది ఇతర అంశాలు ఇచ్చారు. ఇక చేసే పని మంచిదైతే చరిత్రలో నిలుస్తుంది. అందుకు హైదరాబాదే సాక్ష్యం. అమరావతి అంతకు మించిన రాజధాని అవుతుంది. బాగా పనిచేస్తే అంతా మీ దగ్గరకు వస్తారు, విఫలమైతే ఎవరు రారు. జీవితంలో ఆ రెండు చూసా.
సవాళ్లను ఎదుర్కొనే ముందస్తు ప్రణాళిక అవసరం. ఐఎస్బి నిర్వహించిన సదస్సులో చంద్రబాబు వ్యాపార పాఠాలు, చేసే పని మంచిదైతే చరిత్రలో నిలుస్తుంది అని చంద్రబాబు గారు చెప్తూ, హైదరాబాద్కి మించి అమరావతి రాజధాని నిర్మిస్తాము అనేది మరోసారి పునరుద్ఘాటించారు. హైదరాబాద్లో ఐఎస్బిలో ఆదివారం నిర్వహించిన ట్రాన్స్ఫార్మింగ్ ఏఐ సదస్సులో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహిస్తున్న రెడ్డి ల్యాబ్స్ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి. సో డాక్టర్ సతీష్ రెడ్డి గారు చంద్రబాబు గారితో ముఖాముఖి నిర్వహించారు. ఇదిగోండి, హైదరాబాద్ను మించి అమరావతి, అన్ని విధాల రాజధాని అభివృద్ధి, నాలెడ్జ్ ఎకానమీని ఊహించే ఐటీకి ప్రోత్సాహం, సెల్ ఫోన్ల గురించి మాట్లాడితే చులకన చేశారు. వైసీపీ వాళ్ళు అమరావతిని శ్మశానమని గేలి చేశారు. తిరుమల దర్శనాల్లో ఏఐ టెక్నాలజీ వినియోగం, కల్తీ నెయ్యికి ఆస్కారం లేకుండా ప్రయోగశాలలు, భవిష్యత్తులో ఏఐ, స్పేస్, ఎలక్ట్రానిక్ రంగాలు కీలకం, రాష్ట్రాభివృద్ధికే స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, ప్రతి ఒక్కరూ గివ్ బ్యాక్ టు సొసైటీని ఆచరించాలి. ఐఎస్బి లెర్నింగ్ సమ్మిట్ 2026లో చంద్రబాబు గారు మాట్లాడిన అంశాలను కీలకంగా, పాలనలో నేడు మనం తీసుకున్న నిర్ణయాలే రేపటికి చరిత్ర అవుతాయి. ఇదంతా ఒక్క రోజులో జరిగేదేమీ కాదు. గతంలో తీసుకున్న నిర్ణయాలు నేటి దీర్ఘ ప్రణాళికలుగా మారాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047తో వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాం. గతంలో తీసుకున్న స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలే హైదరాబాద్ను ప్రపంచంలో అత్యధిక నివాసయోగ్య నగరాల్లో ఒకటిగా మార్చాయి. అలాంటి మోడల్లో ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతిలో అమలు చేస్తున్నాం. అది చంద్రబాబు గారు చెప్పిన తర్వాత మెరిసిన ఎర్ర బంగారం అంట. మిర్చి క్వింటాల్కు సగటున 20,000. సో మిరప రైతు 5 ఏళ్లుగా కుంగిపోయాడు. 90% మంది అప్పుల ఓబులో కూరుకుపోయారు. ఇక సాగు చేయలేమంటూ కొందరు వైదొలిగారు, మరికొందరు సాగు తగ్గించుకున్నారు. ఈ ఏడాది ధర లేకుంటే కాడి కింద పడేయాల్సిన దుస్థితి. ఈ సమయంలో జనవరి నుంచి మిరప ధరల పెరుగుదల మొదలైంది. క్వింటాల్కు సగటున 20,000 వరకు దొక్కుతోంది. జనవరి నాటి ధరతో పోలిస్తే సగటున క్వింటాల్కు 5,000కు పైగానే పెరిగింది. డిమాండ్ నేపథ్యంలో వ్యాపారులు గ్రామాలకు వెళ్ళి అక్కడే రైతుల నుంచి నేరుగా కొంటున్నారు. 4-5 ఏళ్లుగా నష్టాలు చవిచూసిన మిరప రైతుకు ఈ ఏడాది మార్కెట్ కాస్త ఊరటనిచ్చింది. శీతల గోదాముల్లో సరుకు క్రమంగా తగ్గుతోంది. గుంటూరు మార్కెట్ యార్డుకు గత మంగళవారం 1.29 లక్షల బస్తాలు మిర్చి రాగా 1.26 అంటే 1,29,000 బస్తాలు మంగళవారం వచ్చాయి. 1,26,000 బస్తాలు అమ్ముడుపోయాయంట. 3,000 బస్తాలు మిగిలాయంట. సో అన్ని రకాలకు కూడా డిమాండ్ బాగుంది అని చెప్తున్నారు. వాస్తవానికి గతంతో పోలిస్తే మిరప సాగుకు పెట్టుబడిదారులు భారీగా పెరిగే పెట్టుబడులు, అన్ని ఖర్చులు కలిపి ఎకరాకు 4 లక్షలు వ్యయమవుతోంది. ఎకరాకు 25 క్వింటాలు దిగుబడి వస్తే సగటున క్వింటాలకు 18,000 ధర లభిస్తే 4.5 లక్షల వరకు చేతికి వస్తుంది. సో 4 లక్షలు ఖర్చు పెడితే 4.5 లక్షల వరకు వస్తుందంట. 18,000 రేటు ఉంటే ఇప్పుడు 20,000 రేటు ఉంది కాబట్టి ఇంకొంచెం బెటర్, ఇంకో 50,000 ఎక్స్ట్రా రావచ్చు అనేది రాశారు. గత ఏడాది మిర్చికి రేటు లేదు, చాలామంది రైతులు నష్టపోయారు. దీంతో ఈ సంవత్సరం చాలామంది మిర్చి సాగు చేయాలి. సో ఇప్పుడేమో మిర్చికి రేటు పెరిగింది. ఈ రేటుని చూసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తారు, అరే లాస్ట్ ఇయర్ రేటు బాగుంది కదా, ఇప్పుడు మళ్ళీ సాగు పెంచుదామని చెప్పి నెక్స్ట్ ఇయర్ ఎక్కువ సాగు చేస్తారు అవసరానికి మించి. అప్పుడు మళ్ళీ రేట్లు పడిపోతాయి. పొగాకు విషయంలో, మిర్చి విషయంలో, ఇలా కొన్ని పంటల విషయాల్లో ఇలాగ జరుగుతుంది. రైతులు రేటు ఈ ఏడాది రేటు లేకపోతే నెక్స్ట్ ఇయర్ సాగు చేయరు. నెక్స్ట్ ఇయర్ రేటు బాగుంటే ఆ తర్వాత విపరీతంగా సాగు చేస్తారు అవసరానికి. ఉప్పు పండగకు సర్వం సిద్ధం అండి. సో ఈరోజు నక్కపల్లిలో ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ పరిశ్రమ శంకుస్థాపన జరగబోతుంది. 1,50,000 కోట్లతో ఆర్సెలర్ ఉక్కు అనకాపల్లి జిల్లాలో నేడు సీఎం శంకుస్థాపన. హాజరు కానున్న డిప్యూటీ సీఎం పవన్, పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు. 2 దశల్లో ఉక్కు కర్మాగార నిర్మాణం. 1.25 లక్షల మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు. 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభం. 2033 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యం. 1,50,000 కోట్ల పెట్టుబడి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న సంస్థ. ఇదేదో కాగిత పరిశ్రమ కాదు, ఇది కాగితాల్లో రాసే పరిశ్రమ కాదు. ప్లస్ 1,50,000 కోట్ల పెట్టుబడి. ఇంత భారీ పెట్టుబడి వైసీపీ హయాంలో వచ్చిందా? సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి అనుకునే వాళ్ళకి ఇది భారీ పెట్టుబడులు వస్తున్నాయి. 1,00,000 కోట్లకు మించిన పెట్టుబడులు ఒక 4-5 వచ్చాయి. అదే అన్నమాట గొప్ప. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాలర్ ఎగరేసి చెప్పుకోవచ్చు వీళ్ళు. అయితే మైనస్లు ఉన్నాయి, నెగిటివ్లు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. కానీ ఇటువంటి పెట్టుబడులు రావడం మాత్రం అరుదు అండ్ ఒక గొప్ప ఘనతగా చెప్పుకోవాలి.
రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కాబోతోంది. ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చేలా దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఆర్సిలర్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ఇండియా ఉక్కు కర్మాగారానికి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇది తర్వాత అరుణాచలేశ్వరాలయంలో ప్రసాదాల తయారీ నిలిపివేత వంట గ్యాస్ కొరతతో నిర్ణయం. అసలు ఇక్కడ ప్రభుత్వం ఎంత డ్రామాలు ఆడుతుందంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చూడు, ఇంధన కొరత లేదు, గ్యాస్ పెట్రోల్ డీజిల్కు నో ప్రాబ్లం, అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న రిఫైనరీలు, నిలకడగా సరఫరా, దేశంలో ఇంధన పరిస్థితిపై ప్రధాని మోదీ సమీక్ష, ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వ ప్రకటన. ఇక్కడ ప్రభుత్వాలేమో ఎలాంటి ఇబ్బంది లేవని ప్రకటిస్తున్నాయి, ఇక్కడేమో ఆలయాలు హోటల్లో హాస్టల్లో మూసేస్తున్నారు గ్యాస్ లేక. అంటే ప్రభుత్వం అంత నిస్సిగ్గా అబద్ధాలు ఎలా చెప్తుంది? ఈవెన్ డొమెస్టిక్ కూడా, మా ఇంటికి నేను కావాల్సింది వారం రోజుల కింద బుక్ చేసాం, ఇప్పుడు వరకు ఉలుపు పలుకు లేదు, తేలేదు, ఏమీ లేదు. సాధారణంగా 24 గంటల్లో ఈరోజు బుక్ చేస్తే రేపటికల్లా వచ్చేస్తాం. కానీ ఇప్పుడు వారం రోజులు దాటింది, అస్సలు లేదు. వాళ్ళకి ఫోన్ చేస్తున్నా సరే రిప్లై లేదు. అంత దారుణంగా ఉంది కొరత. అసలు సప్లై అనేది పూర్తిగా స్తంభించిపోతుంది, టైంకి ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ చూడండి, ఎలాంటి కొరత లేదు, అంతా బాగుందని ప్రభుత్వం ప్రకటన. అంటే నిస్సిగ్గుగా అబద్ధాలు, ఎక్కడ ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. ఒక ప్రముఖ ఆలయంలో, దేశంలో ప్రముఖ ఆలయంలో ఇది కూడా అరుణాచలేశ్వర ఆలయం ఒకటి, ఇక్కడ కూడా ప్రసాదాల తయారీ నిలిపివేశారు. యుద్ధం వినోదం కాదు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్. ఆర్య వైశ్యులను ప్రభుత్వంలో సముచిత స్థానం, సామాజిక వర్గ అభ్యున్నతికి అవసరమైన చర్యలు, వాసవి మహాశక్తి మహోత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రూర్బన్ పంచాయతీలు 359, ఆ గ్రామాల్లో పట్టణ తరహా పౌర సేవలు వచ్చే నెల 24ను ప్రారంభించేందుకు సన్నాహాలు. పట్టణ తరహా పరిపాలన, మౌలిక సదుపాయాలు, పౌర సేవలు ఇక పంచాయతీల్లోనూ అందుబాటులోకి రాలని. పునర్విభజనలో భాగంగా రూర్బన్ పంచాయతీలు 350 ఉన్నాయంట. రూరల్ ప్లస్ అర్బన్, రూర్బన్. అయితే చెప్తున్నాను. ఓకే, ప్రతి నీటి బొట్టును సంరక్షించుకున్నాం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున తాగునీటి ప్రాజెక్టుల పనులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గత 20 నెలల్లో 1 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం గల 1,06,788 వ్యవసాయ కుంటలు, 13,500 పశువుల తొట్టులను నిర్మించాం. 1.46 కోట్ల జనాభాకు లబ్ధి చేకూర్చేలా 9,441 కోట్లతో 8 మల్టీ విలేజ్ నీటి పథకాల పనులు చేపట్టాం. సో నీటిని కొరత లేకుండా చూద్దాం, సంరక్షించుకుందాం అని చెప్పారు. తర్వాత తెదేపా కార్యకర్తలకు ప్రత్యేక వైద్య శిబిరం, మంత్రి లోకేష్ చొరవతో మంగళగిరిలో ఏర్పాటు. రాష్ట్రంలోనే తొలిసారిగా తెదేపా కార్యకర్తలు, నాయకుల కోసం మంత్రి లోకేష్ ఆదేశాలతో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఆదివారం మంగళగిరిలోని ఈద్గా మైదానంలో ఆస్టర్ రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారంట. దాదాపు 530 కార్యకర్తలు, నేతలకు వైద్యులు వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. బాగుందండి. తన గెలుపు కోసం కృషి చేసి తన పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం లోకేష్ గారు తన నియోజకవర్గంలో ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అట్లీస్ట్ కొంతమంది ఎమ్మెల్యేలు అలాగైనా చేయండి. కేటర్ను దోచుకోవడానికి ఎమ్మెల్యేలు కొంతమంది పరిమితం అవుతారు. ఇలాంటి మంచి పనులు చేయండి. ఇక చెత్త నుంచి సిరి, స్వచ్ఛతలో ఇండోర్ సరి, కార్పొరేషన్ పరిధిలో తడి పొడి వ్యర్థాల సేకరణకు ప్రత్యేక ఏర్పాట్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లకు తరలించి విలువైన వనరులుగా మారు. మన వాళ్ళు చెప్తుంటారు చెత్త నుంచి సంపద, చెత్త నుంచి సంపద అని చెప్పి కబుర్లు చెప్తారు. ఇండోర్లో దాన్ని చేసి చూపిస్తున్నారు. దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా ఇప్పటికీ 8 సార్లు సత్తా చాటిన మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఇప్పుడు వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా కీలక అడుగు వేసింది. స్వచ్ఛ భారత్ మిషన్ పట్టణ పథకం కింద ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో తొలి హరిత వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. చెక్క, కొమ్మలు, ఆకులు, పూలను విలువైన వనరులుగా మారుస్తూ అదనపు ఆదాయాన్ని అందిపుచ్చుకుంటున్నారు. శుభ్రమైన పరిసరాలతో పాటు చెత్త నుంచి సంపద సృష్టించడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేశారు. సో మన రాష్ట్రంలో కూడా చెత్త నుంచి సంపద, చెత్త నుంచి సంపదని మాటలు చెప్తారు, కానీ ప్రాక్టికల్గా చూపించింది తక్కువ. కానీ ఇండోర్లో దాన్ని ప్రాక్టికల్గా సక్సెస్ చేస్తూ ఉంటారు. ఇక రాష్ట్రంలో కొత్తగా 23,980 మెగావాట్ల పంపుడు స్టోరేజీ ప్లాంట్ ఏర్పాటుకు 20 ప్రాంతాల గుర్తింపు, పూర్తయిన TCFR 7,450 మెగావాట్ల ప్రాజెక్టుల కోసం NTPC ఒప్పందం. రాష్ట్రంలో 23,980 మెగావాట్లు పంపుడు స్టోరేజీ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో విద్యుత్తుని ఉత్పత్తి చేసిన తర్వాత
దానికి స్టోరేజ్ మరి షిరిడి సాయికి ఇవ్వకపోతే ఎలా? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కు వైఎస్ఆర్ కడప జిల్లాలో కేటాయించిన 900 మెగావాట్ల ప్రాజెక్టు ఏఎస్ఆర్ జిల్లా ఎర్రవరంలో 1200 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రతిపాదించిన అటవీ ప్రాంతంలో అటవీ భూముల మండలం గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యంతరాలతో డిపిఆర్లు నిలిపివేసిందంట జేఎస్డబ్ల్యూ సంస్థ, ఇండోసోల్ సోలార్. సో 3 సంస్థలు ఉంటే అందులో ఇండోసోరు, షిరిడి సాయి 2 ఒకలియే. అంటే సింహభాగం వాళ్ళకే ఇచ్చారు. సో ఎక్కడెక్కడ ఎంతెంత అనేది కూడా ఇక్కడ రాశారండి పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులు. ఇక ఎక్కడ దరఖాస్తులు అక్కడే హైకోర్టు ఆదేశాలతో డిపిఎస్ అర్జీల పరిశీలన నిలిచివేత. ఎడిటోరియల్ ఏమిచ్చారు? పింఛన్ పెరుగుతుందా అంట. ఉద్యోగుల పింఛన్ పథకం ఈపీఎస్ 1995 మొన్న నవంబర్లో 3 దశాబ్దాలు పూర్తి చేసుకుంది. కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఇటీవల రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానిస్తూ ఈ స్కీమ్ కింద 1000 రూపాయలు కనీస పింఛన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాల్సి వస్తోందని, దీన్ని మరింత పెంచడం కష్టమైనట్టు మాట్లాడారు. ఈ క్రమంలో పార్లమెంటరీ స్థాయి సంఘం ఏమో 1000 పింఛన్ కనీస అవసరాలకు, వైద్య చికిత్సలకు ఏమాత్రం సరిపోవట్లేదంటూ పెదవి వేసింది. సో పింఛన్ పెంచే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందన్నట్టు రాశారు, పెరుగుద్దా లేదా అని. ఎందుకంటే పార్లమెంట్ స్థాయి సంఘం ఇచ్చిన సిఫార్సుల మేరకు. ఇక స్థూలకాయం చెరలో బాల్యమని ఈనాడు ఎడిటోరియల్ రాశారండి. పిల్లలు అనగానే ఎవరి మదిలోనైనా మెదిలేవేంటి? వారి ఆటలు, పాటలు, నవ్వులు ఇవే కదా. అందుకే ఒకచోట సరిగ్గా కాలు నిలపకుండా సందడి చేసే చిన్నారులను సీతాకోక చిలుకలు, పక్షులతో పోలుస్తుంటారు. శ్రీశ్రీ చెప్పినట్టు మెరుపు మెరిసిన, వాన కురిసిన, హరివిల్లు విరిసిన తమ కోసమే అనుకొని మురిసిపోతూ గెంతులు వేసే బాలలే ఏ దేశ భవిష్యత్తుకైనా పెద్ద భరోసా. అలా హరితవనాల్లో విహరిస్తూ ఆరోగ్యకరంగా ఎదగాల్సిన నవతరం నేడు 4 గోడల మధ్య బందీ అవుతూ బరువెక్కిపోతోంది. సో స్థూలకాయం ఎక్కువ పెరిగిపోతోంది. 4.1 కోట్ల మంది అధిక BMIతో బాధపడుతున్నారంట. దేశంలో 5 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు వారిలో దాదాపుగా 4,10,00,000 మంది, అలాగే 1,40,00,000 మంది స్థూలకాయంతో సతమతమవుతున్నారంట. 5 ఏళ్లలో పసివారు కూడా ఎక్కువగా ఒబిసిటీ గురవుతుండటం భావి భారత సౌభాగ్యానికి ఎంతమాత్రం క్షేమం కాదని ఈనాడులో ఎడిటోరియల్ రాశారు. ఆక్వాసాకు సాంకేతిక శోభ, డిజిటల్ ట్రేసబిలిటీతో తీరనున్న ఇబ్బందులు. కృష్ణా జిల్లా నందివాడలో పైలట్ ప్రాజెక్టు. ఓకే, ట్రాన్స్లేటర్లతో డిజిటల్ ట్రాన్స్లేటర్లు సో ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటంటే, అలాగే ఆక్వా రోబోతో ఫీడింగ్. త్రిశంకువర్గంలో 100 హౌసింగ్ ప్రాజెక్టులు. వైకాపా ప్రభుత్వ విధ్వంసకర చర్యలతో నిలిపేసిన పనులు నిర్మాణ గడువు ముగియడంతో మళ్ళీ కొత్త అనుమతులకు ఫీజులు తడిసినప్పుడు ఫోర్స్ మేజర్తోనే ప్రాజెక్టులు మనుగడ. గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతంలో బిల్డర్ ఒకరు 5 అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మాణ పనులు 2019 ఏప్రిల్లో ప్రారంభించారు. 3 ఏళ్లలో పూర్తి చేయాల్సిన పనులు 7 ఏళ్ళైనా అతికెక్కలేదు. వైకాపా ప్రభుత్వంలో విధ్వంసకర చర్యల కారణంగా కొనుగోలు పూర్తిగా పడిపోయి 40% నిర్మాణం పూర్తి చేసిన బిల్డర్ కొనుగోలు లేక అప్పులు పాలై పనులు ఆపారు. దాదాపుగా ఇటువంటి 100 హౌసింగ్ ప్రాజెక్టులు అంట వైసీపీ హయాంలో చేసిన చర్యల కారణంగా వదిలేశారంట. సో ఈ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటనేది రాశారు. సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పోలవరం ఎమ్మెల్యే బ్యాంకు ఖాతా నుంచి 12 లక్షలు మాయం. ఒక కామెంట్ నోటి వరకు వచ్చి ఆగిపోయింది. రాష్ట్రంలోనే ఆయనకి చాలా ప్రసిద్ధి చెందాడు పోలవరం ఎమ్మెల్యే. చాలా షార్ట్ టైంలో ఇలా ఉన్న వ్యక్తి ఇలా అయిపోయాడు. సో అలా సరే ఏదైనా సైబర్ నేరానికి గురయ్యాడు కాబట్టి ఏపీకే ఫైల్స్ ఏవో తన మొబైల్కి వస్తే దాన్ని ఎమ్మెల్యే ఓపెన్ చేశాడంట. ఓపెన్ చేసిన వెంటనే ఫోన్ హ్యాక్ అయిందంట. హ్యాక్ అయ్యి దాని నుంచి డబ్బులు పోయారు. ఏపీకే ఫైల్స్ ఎవరో ఊహించింది. ఇంకా డ్రైవర్ల సంఘం ఏపీకే ఫైల్స్ టెంప్ట్ చేసే పేర్లతో వస్తాయి. SBI.APK, LIC.APK. సో ఏదో స్కీమ్ ఒకటి వస్తుంది. ఆ స్కీమ్ ఏదో PM కిసాన్ యోజన .APK లేదా తల్లికి వందనం .APK అలా వస్తాయి. అది చూసిన వెంటనే దాన్ని ఓపెన్ చేస్తారు ఎవరో ఒకలేంటి. ఓపెన్ చేస్తే ఒక్కసారి ఓపెన్ చేస్తే చాలు స్మాష్. సో .APK అనే ఉన్నవాడి జోలికి వెళ్ళొద్దు. డివైడర్ను దాటి 2 కార్లను ఢీకొట్టి అదుపు తప్పిన కారుతో ప్రమాదం, 3 మృతి, 4 తీవ్రగాయాలు. అమ్మ లేమ్మ ఊరైన చిన్నారు తల్లి మృతదేహం పక్కన రాత్రంతా చిన్నారు. ఊరి చివరిన నిర్జన ప్రాంతం. 2.5 ఏళ్ల చిన్నారి పక్కనే రక్తపు మడుగులో తల్లి. ఎంత లేపినా లేవడం లేదు. ఎటు చూసినా చీకటి. ఎక్కడున్నామో తల్లి ఎందుకు లేవడం లేదో తెలియక
ఏం చేయాలో పాలుపోక రాత్రంతా చిన్నారి గుక్క పెట్టి ఏడుస్తూనే ఉంది. తెల్లవారిన తర్వాత చిన్నారి రోదన గమనించిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం దేవునిపల్లి పరిధిలో జరిగిందంట. చంపేసి పడేశారని భర్త. సరే, ఇవి ఈనాడు అంశాలు. ఈనాడు పక్కన పెడదాం, సాక్షికి వెళ్దాం. ఇక సాక్షిలో డిజైన్లకే 401.5 కోట్లు అనుకోండి. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఉంది కదా అమరావతిలో, సో వాటిని డిజైన్ చేయడానికి 401.5 కోట్లు ఖర్చు పెట్టిందంట ప్రభుత్వం. డిజైన్ల పేరుతో ఒకసారి, ఆర్కిటెక్చరల్ డిజైన్లకు మరోసారి విచ్చలవిడిగా వ్యయం. ఏజీసీ మాస్టర్ ఆర్కిటెక్ట్గా 2016లో జపాన్ సంస్థ మకీ అసోసియేట్స్ ఎంపిక. కారణాలు చెప్పకుండా ఆ టెండర్ రద్దు. ఏపీలో పారదర్శకత ఉండదు, అంతా లోపాయికారి ఒప్పందాలన్న మకీ చైర్మన్ ఫుమిహికో. ఆ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ను తీవ్రంగా దెబ్బతీసాయంటున్న నిపుణులు కొమ్మినేని శ్రీనివాస్ గారు, కేఎస్ ప్రసాద్ గారు, ఈశ్వర్ గారు, సాయి గారు, నాగేశ్వర్ గారు, అటువంటి నిపుణుల పేర్లు కూడా రాయండి. సచివాలయం హెచ్ఓడి టవర్ల ఆర్కిటెక్చరల్ పనులు 2017లో జెనిసిస్ ప్లానర్స్కు 112 కోట్లకు అప్పగింత. వాటిని రద్దు చేసి 2024లో మళ్ళీ టెండర్లు నిర్వహించిన చంద్రబాబు సర్కార్ వాటిని టెండర్లో 136.88 కోట్లకు దక్కించుకున్న అదే జెనిసిస్ ప్లానర్స్. లోపాయికారి ఒప్పందానికి ఇదే తార్కాణం అంటున్న నిపుణులు ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయంటూ ఆరోపణలు. సో 2017లో 112 కోట్లంట, 2024లో 136 కోట్లంట. సో కాలం మారింది, ధరలన్నీ పెరిగాయి కాబట్టి రేట్లు కూడా ఎంత పెరిగింది, 112 136కి వెళ్ళింది. సో దీనిలో చేతులు మారాయి అంటున్నారేంటి అని రాశారు. సో ఇట్లా అప్పులు తెస్తున్నారు, అప్పులు తెచ్చి ఇబ్బడముబ్బడుగా ఖర్చు చేస్తున్నారు, అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ ఖర్చు చేస్తున్నారు, దోపిడీ జరుగుతుంది అనేది రాశారు. రాజధాని పేరుతో అధిక వడ్డీలకు అప్పులు చేసిన బాబు దుబారా హైకోర్టుకి 556 కోట్లు, అసెంబ్లీకి 424 కోట్లతో ఎలక్ట్రికల్ ఫైర్ హెచ్విఏసీ ప్లంబింగ్ ఈఎల్వి పనులు. హైకోర్టు నిర్మాణ వ్యయం 1480 కోట్లు, అసెంబ్లీ నిర్మాణ ఖర్చు 1149 కోట్లు. అసెంబ్లీ నిర్మాణ వ్యయం చదరపడుకు 10,244, హైకోర్టుకి చదరపడుకి 7,286. ఎవరో కానీ విశాఖపట్నం ఋషికొండలో ఒక్కొక్క చదరపడుకి 25,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇటలీ నుంచి లైట్లు తెచ్చారు, జర్మనీ నుంచి టైల్స్ వేశారు, మసాజ్కి టేబుల్ వేశారు. కమ్మోడ్ ఎక్కడి నుంచి, ప్రపంచంలో ఎక్కడి నుంచి తెచ్చారో, ఆకాశం నుంచి తెచ్చారో తెలియదు కానీ కమ్మోడ్కి 26 లక్షలు ఖర్చు పెట్టారు. సో అక్కడ ఆ ప్యాలెస్ కట్టడానికి, ఏది ఋషికొండ ప్యాలెస్, విలాసవంతమైన ప్యాలెస్ కట్టడానికి ఋషికొండలో ఒక్కొక్క చదరపడుకి 20,000కు పైగా ఖర్చు పెట్టారు. మరి రాష్ట్ర ముఖ చిత్రాన్ని చూపించే హైకోర్టు అసెంబ్లీకి 10,000, 12,000, 7,200 హైకోర్టుకి, అసెంబ్లీకి 10,244 ఖర్చు పెడుతున్నారంటే దాంతో పోలిస్తే ఇది తక్కువే ఒక రకంగా. అండ్ సామాన్య ప్రజలలో కాస్త టూ మచ్ హై ప్రీమియం. చదరపడుకి 5,000. సాధారణంగా అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే టౌన్ అర్బన్ ఏరియాస్లో చదరపడుకి 1,800 నుంచి 2,200 వరకు పెడతారు. 1,800 నుంచి 2,200. అబోవ్ మిడిల్ క్లాస్ అయితే 2,600 నుంచి 3,500 వరకు పెడతారు చదరపడుకి. కాస్త ప్రీమియంగా ఉంటుంది. అంతకుమించి ప్రీమియం అయితే 4,000 నుంచి 5,500 వరకు పెడతారు. ఇంకా టూ మచ్ లగ్జరీ అనమాట. 4,000 నుంచి 5,500 చదరపడుకు పెట్టారంటే టూ మచ్ లగ్జరీ, అసలు తిరుగు లేకుండా ఉంటుంది. అంతకు మించి ఇంకెక్కడా లగ్జరీ ఉండదు, దుబాయ్ తరహా లగ్జరీ వస్తుంది. కానీ ఇక్కడ 7,000, 10,000 పెట్టారంటే వీళ్ళు ఎక్కడ పెడుతున్నారో ఎంత ఖచ్చితంగా చిలక్కొట్టుళ్ళు ఉంటాయి. నేనేం చిలక్కొట్టులు ఉండదు, కరప్షన్ ఉండదు, చేతులు మారవు, ముడుపులు ఉండవు అని నేను చెప్పను, ఉంటుంది. కానీ మనం ఋషికొండ ప్యాలెస్తో పోలిస్తే ఇది తక్కువ. మనం దాంతో పోల్చకూడదు. అది దేనికి కట్టారో తెలియదు, ఎవరి కోసం కట్టారో తెలియదు. ఏదో మళ్ళీ గెలిస్తే అక్కడ సీఎం అయ్యి అక్కడ ఉండొచ్చు అనే భ్రమలో కట్టారు. ఆ భ్రమగానే ఉండిపోయి అది దేనికి పనికి రాకుండా పోయింది. 2 సంవత్సరాలుగా ఆ భవనం దేనికి ఇవ్వాలో తెలియని ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. సరే, దాన్ని పక్కన పెడితే, సో ఇది అసెంబ్లీకేమో 10,244 రూపాయలు, హైకోర్టుకి 7,286 అవుతుందని చెప్పి రాశారండి. అమరావతి పేరుతో అంతులేని దుబారాలపై ఇంజనీరింగ్ వర్గాలు విస్మయం అంట. ఓకే, తర్వాత 5 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించాలి, సరైన నిర్ణయంతో తీర్పులు వివరించాలి, కోర్టు బెంచ్ బార్ సమన్వయంతో నాణ్యమైన తీర్పులు, జడ్జిమెంట్ సరిగ్గా లేకుంటే మళ్ళీ కేసులు
హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడారు. తర్వాత నేడు సిహెచ్ఓల మహాధర్నా రాత్రి 8 గంటలకు ఎఫ్ఆర్ఎస్ హాజరు నిబంధనతో వేధిస్తున్న ప్రభుత్వం. పాపం. సో సిహెచ్ఓలు క్లస్టర్ హెల్త్ ఆఫీసర్లు అనుకుంటా వాళ్ళు మహాధర్నా అంట. రాత్రి 8 గంటలకు వాళ్ళు హాజరయ్యాలని వేధిస్తుందంట ప్రభుత్వం. అందుకని ఈరోజు ధర్నాకు వచ్చారు. ఇక అంగన్వాడీలు మంత్రి గారు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు. నెల రోజుల కిందట ధర్నా చేశారు. మంత్రి గారు వచ్చి హామీలు ఇచ్చారు, దాన్ని అమలు చేయలేదు. సో మరోసారి చేస్తున్నారు. ఉద్యమిస్తే వేతనాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. ప్రభుత్వ బెదిరింపులకు తలగ్గం, దశల వారీగా పోరాటాలు చేస్తాం, యూనియన్ నేతలు స్పష్టీకరణ. సో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ప్రభుత్వం ముందు ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. సో ఏ పని కావాలన్నా క్షేత్రస్థాయిలో వాళ్ళనే వినియోగించుకుంటారు, వాళ్ళనే బలి చేస్తారు. కాబట్టి వాళ్ళకు వేతనాలు పెంచడంలో తప్పేమీ లేదు. గత ప్రభుత్వం వాళ్ళని వేధించింది, బాధించింది. సో ఈ ప్రభుత్వం కాస్త బెదిరింపులు తగ్గించి అనుకూలంగా వ్యవహరిస్తే మంచిది. 60 కోట్ల భూమి కబ్జాకు ప్రయత్నం అంటండి. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బెదిరింపులకు దిగారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వాసిరెడ్డి శివనారాయణ ఫిర్యాదు, లంకల దీపక్ రెడ్డి తదితరులపైన ఆరోపణలు అంట. సో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారి మీద ఆరోపణ. 50 కోట్ల భూమిని కబ్జా చేస్తున్నారు. పోర్బాట్ల అంగన్వాడీని నేడు మహాధర్నా. డిజైన్లు అయితే వాటర్ జాబితాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి. వైఎస్ఆర్సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశం. వంటకు ఏ పొయ్యి వాడుతున్నారో సచివాలయ ఉద్యోగులకు కొత్త సర్వే అప్పగించిన బాబు సర్కార్. అప్పులు తెచ్చి అడుగడుగున దోపిడీ. ఫస్ట్ పేజీలో సెకండ్ పేజీలో రాశారు. పొంతన లేని సమాధానాలు. ఫామ్ హౌస్ నిషేధ మాదకద్రవ్య కేసుల విచారణలో నిందితుల తీరు ఇది. పొంతన లేని సమాధానం. వీళ్ళు కూడా తెలియదు, మర్చిపోయాం, గుర్తులేదు అంటున్నారేమో. కుక్కల ఆహార ప్యాకెట్లలో 9 కోట్ల. బెంగళూరు డిఆర్ఐ అధికారులు దాడులు చేసి 9 కోట్ల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కుక్కల ఆహార ప్యాకెట్లో వివిధ రకాల నిషేధ మాదక ద్రవ్యాలను దాచి రాజధాని ఎక్స్ప్రెస్ రైల్లో ఢిల్లీ నుంచి బెంగళూరు తరలిచ్చారంట. గ్రంథాలయాల్లో పనిచేసి దేవాలయాలు దొరుకుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వంపై గ్రంథాలయ సంస్థల పెన్షనర్ల సంఘం ఆగ్రహం. 60 కోట్ల భూమి కబ్జాకంటారు. వీళ్ళందరూ వీడియో తీ, వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా కొడుకులు ఎంత ధైర్యంగా వచ్చారు, పోతున్నారు. నా కొడుకులు వాడెవడో అడ్వకేట్ అంట, వాడిని కూడా తీ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు సన్నిహితుడు, ఒకప్పుడు టీడీపీ కీలక నేత, ప్రస్తుత అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ రెచ్చిపోయాడు. ఆదివారం హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న సుమారు 60 కోట్ల విలువైన 2 ఫ్లాట్లు కబ్జా చేయడానికి సుమారు 30 మంది అనుచరులతో కలిసి ఆయన ప్రయత్నించారు అంటూ బాధితుడు వాసిరెడ్డి శివనారాయణ వాపోయారు. నిజమా లేదంటే అంటూ ఆయన వాపోయాడా? కబ్జా స్థలంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్. డబ్బులు సరిపోవట్లేదేమో ఉన్న డబ్బులు. సైదాపురం గలీజు వాస్తవమే, నిజం ఒప్పుకుంటేనే దోపిడీదారులకు అండగా నిలిచిన ప్రభుత్వం, లీజుదారులకు అంతపాడుతూ సాక్ష్య కథనంపై వివరణ. బొత్సాకు ఎమ్మెల్సీని పరామర్శ. బీఆర్ నాయుడును తొలగించాలి. తిరుమలకు అపకీర్తి తెచ్చిన వ్యక్తిని టీటీడీ చైర్మన్గా కొనసాగిస్తారా? అంతా ఆయనే చేశారు. రాజ్యసభ సభ్యుడు బేద మస్తానరావుపై మత్స్యకారుల ఆగ్రహం. ఇసుకపల్లి క్యాంపు కాపునకు 10 లక్షలు ఇచ్చి బోట్లు విడిపించారంట. ఓకే సరే, ఇవన్నీ సాక్ష్యాంశాలు పక్కన పెడితే ఆంధ్రజ్యోతిలో చూస్తే, ఆంధ్రజ్యోతిలో చికెన్ 400 అంటండి కేజీ, ఆకాశాన్ని అంటుకున్న ధరలు. స్కిన్లెస్ కోడి మాంసం 400, పెట్రోల్ ఆయిల్ కూడా 300 పైన. సో రంజాను వివిధ ఫంక్షన్ల వల్ల చికెన్ రేట్ పెరిగిందని రాశారు. ఇక 51,603 ఎకరాలకు విముక్తి, 22A నుంచి తొలగింపు ప్రభుత్వం సంచలన నిర్ణయం. వాటిని ఏపీఐఐసి పేరిట పట్టా భూములుగా ముద్రించడం చేయాలని నిర్ణయం. సో నిషేధ జాబితాలో ఉన్న 51,603 ఎకరాలను ప్రభుత్వం నేను తొలగించి ఏపీఐఐసి పేరిట పట్టా భూములుగా మార్చాలని ఆదేశాలు ఇచ్చిందంట. సో ఏపీఐఐసికి ఇచ్చిన భూముల్లో 1,21,603 ఎకరాలు ఇప్పటికే నిషేధ జాబితాలోనే ఉన్నాయి. 70,000 ఎకరాలు ప్రభుత్వ డీకేటీ భూములు ఉన్నాయి. మిగతా 51,000 ఎకరాలను ప్రభుత్వం పట్టా భూములుగా మార్చింది. ఇప్పుడు ఇది చెప్పేసాం. తర్వాత వారికో అన్యాయం మాకో న్యాయమా, రిజర్వేషన్లు పాటించిన ప్రొఫెసర్లు కొనసాగింపు. పాటించిన అసోసియేట్ అసిస్టెంట్లకు అన్యాయం, ప్రొఫెసర్ పోస్టులకు మాత్రమే మేలు చేసిన వైసీపీ ప్రభుత్వం. పలు అంశాలపై న్యాయ వివాదం, న్యాయం కోసం అభ్యర్థుల డిమాండ్. ఇక సైబర్ కేటుగాల వల్ల ఎమ్మెల్యే బాలరాజు పర్లేదు, నేను ఏం బాధపడదు, ఫ్రీగా వచ్చినాయేగా. ఈ సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లో గోల్డ్ కదా, కోట్లు గడించాం. మొన్న పుట్టినరోజు అయినప్పుడు గోల్డ్ వచ్చాయి. సరే అవన్నీ వద్దులే.
ఇక జైళ్ళ సామర్థ్యం ఎంత, ఖైదీలు ఎంతమంది, జైళ్ళ పరిస్థితిపై సుప్రీం ఆందోళన, డిజిటల్ కమ్యూనికేషన్లో స్వదేశీ విప్లవం, విదేశీ వేదికలకు ప్రత్యామ్నాయంగా 2 యాప్లు, అనువాదిని ఏఐసిఈఓ బుద్ధ చంద్రశేఖర్. ఎరువులు, కరెంటు కొరత ఉండొద్దు, పశ్చిమాసియా యుద్ధంపై మోదీ ఉన్నత స్థాయి సమీక్ష, సామాన్యులకు అత్యవసర సరుకుల లభ్యతపై చర్చ, ఎల్పీజీతో మంగళూరుకు భారీ నౌక. వార్తలు ఒకలా ఉంటున్నాయి, వాస్తవాలు ఒకలా ఉంటున్నాయి. వార్తలేమో అన్నీ బాగున్నాయి, నౌకలు వచ్చేసాయి, ఎల్పీజీ ధరలు ఎల్పీజీ దొరుకుతుంది, ఇంధన కొరత లేదు అని చెప్పి వార్తలు ఉన్నాయి, ప్రభుత్వం అదే చెప్తుంది. వాస్తవాలు మాత్రం వేరే భిన్నంగా ఉంటున్నాయి. గ్యాస్ కొరత, హోటళ్ళు మూతపడుతున్నాయి, హాస్టళ్ళు మూతపడుతున్నాయి, డొమెస్టిక్ గ్యాస్ కూడా ఇవ్వట్లేదు, ఇళ్లలో వంట గ్యాస్ ఆపేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. లిటిల్ ఇండియాపై ఇరాన్ దాడి, ఇరాన్పై దాడి చేయండి, పాక్పై సౌదీ ఒత్తిడి, రక్షణ ఒప్పందం తెరపై. ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా డైమిథైల్ ఈథర్, హార్మోన్లో సైలెంట్ హంటర్స్, జలసంధిలో వణికిస్తున్న ఇరాన్ గదీర్ క్లాస్ సబ్మెరైన్లు, ఎరువులు కొరత రాకుండా చూడాలి, పశ్చిమాసియాలో యుద్ధంపై సమీక్షలో ప్రధాని మోదీ. సో ఇది పక్కన పెడితే 3 పత్రికలు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఆంధ్రప్రభలో మోదీ పాలన అబ్బురుపరేలా, అమరావతి చెప్పుకున్నదే, 48 గంటలు ట్రంప్ వార్నింగ్ చెప్పుకున్నదే, ఇరాన్ దాడులతో అమెరికాకి 800 కోట్లు భారీ నష్టం అంట, కోలుకోలేని స్థితిలో గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలు. అమెరికా ఆర్థికంగా చాలా నష్టపోతుంది. మొదటి 12 రోజుల్లోనే అగ్రరాజ్యానికి $16.5 బిలియన్ నష్టం వచ్చింది. ఇక పరిశ్రమలకు లైన్ క్లియర్, ఏపీఐఐసి భూములు, ఆర్సిలార్ మిత్తర్ గేమ్ చేంజర్, ఉత్తరాంధ్రకు తలమానికంగా ఉక్కు పరిశ్రమ. మాకు కొన్ని గ్రీన్ డేస్ కావాలి, పచ్చని ప్రకృతి ఒళ్ళలో కొద్దిసేపు అయినా సేద తీరాలి, 4 గోడల మధ్య ఆఫీసులో ఏసీ గదులు బోరింగ్, జంజెడ్ యువతలో సరికొత్త అభిలాష అంట. గ్రీన్ డేస్ కావాలని. 10 లక్షలు దాటితే పాన్ మస్ట్, ఆర్థిక లావాదేవీల్లో కొత్త నిబంధన, ఏటా ఖాతాలో జమకు ఇక లెక్క. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి. 5 లక్షలు దాటితే ద్విచక్ర వాహనం కొన్నా పాన్ తప్పనిసరి. ఈవెంట్ మేనేజ్మెంట్ చెల్లింపు 1,00,000 దాటినా పాన్ డీటెయిల్స్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే అట్లా ఇవ్వాలి, కరెక్టే. హార్మోజ్ జలసంధి మూసివేతతో కెన్యాలో వేలాది కార్లు చిక్కుకున్నాయంటండి, ఎగుమతులు నిలిచిపోయి. జపాన్ నుంచి దుబాయ్కి లగ్జరీ కార్లు, ఇప్పటికే హార్మోజ్లో చిక్కుకున్న 4,000 కార్లు, రవాణాకు సిద్ధంగా మరో 5,000. సో ఇవండి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ పంపించండి. నమస్తే, థ్యాంక్ యూ.